Hello everyone, this is Chetan Bharadwaj. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Please do subscribe, share and like. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు స్టూడియో మారింది, సెటప్ మారింది, అన్నీ మారినాయి. అంటే ఒక కొత్త గెస్ట్ని అయితే మీకు ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. ఈయన చేసిన చాలా మ్యూజికల్ ఆల్బమ్స్ చాలా చాలా పెద్ద హిట్. మనందరం రీల్స్ చేసాం, పాడాం, డాన్స్లు వేసాం. అసలు ఒక్కటేంటి, ఆయన ఆల్బమ్ అయితే చాలా చాట్ బాస్టర్స్ ఉన్నాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే RX100 ఉంది కదా, అప్పట్లోని పాటలు అండ్ మన కిరణ్ అవ్వరంది ఇప్పుడు రాబోతున్న కేరామ్ పాటలు మధ్యలో చాలా ఉన్నాయి. ఇన్ని లిస్ట్ చెప్పే కన్నా స్టార్టింగ్ అండ్ ఇప్పుడు వస్తున్న ప్రస్తుతం చెప్తుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయొద్దు, మనతో పాటు ఉన్నారు చేతన్ భరద్వాజ్ గారు. ఆయనతో మాట్లాడేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను, సూపర్ ఉన్నాను. ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ గివింగ్ దిస్. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? కేరామ్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి, ఫుల్ టైట్ లో ఉన్నారు మీరు. హౌ ఇట్స్ గోయింగ్? అండ్ సినిమా చూసి వచ్చారు ఇందాకే సగం. సో ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? వెరీ హ్యాపీ. ఒక విషయం ఏంటంటే ఇంతవరకు నేను టచ్ అయిన జానర్ టచ్ చేయడం. అండ్ మూవీ కంప్లీట్లీ ఫుల్ ఫన్ రైడ్. యాక్చువల్లీ మొత్తం ఎంటర్టైన్మెంట్ హెవీ డోసేజ్ లో ఉంటుంది. ఓకే. అండ్ నేనైతే స్కోర్ చేసినప్పుడు ఎంజాయ్ చేశాను. అండ్ పాటలకు కూడా ఆల్రెడీ రీచ్ అయ్యే పాటలు. వెరీ హ్యాపీ. అందరూ రెస్పాన్స్ కూడా నేను నా సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కూడా వస్తుంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇది హ్యాట్రిక్ మూవీ కదా అబ్బవరం తోటి? థర్డ్ మూవీ. అండ్ డెఫినెట్లీ ఇది వర్కౌట్ అయిపోతుంది మూవీ. షార్ట్ గా ఆడియన్స్ నచ్చుతుంది. వెరీ కాన్ఫిడెంట్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈ కథ చెప్పినప్పుడు మీకు బాగా ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటంటే, ఎందుకంటే ఒక కథ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ ఇస్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. సో మీకు బాగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారి ముందు 2 సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చూసుకున్నా అండ్ వినరో భాగ్యం చూసుకున్నా అండ్ ఇది చూసుకున్నా, ట్రైలర్స్ అన్ని కూడా చాలా కామికల్గా ఒక డిఫరెంట్ మార్క్లో ఉన్నాయి. మీకు బాగా నచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు ఈ మూవీ విషయంలో అయితే నాకు డైరెక్టర్ నాని గారు నాకు నరేట్ చేస్తున్నప్పుడే ఫస్ట్ ఇది ఒక కేరళ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ అన్న పాయింట్ ఒకటి రిఫ్లెక్ట్ చేశారు. సో అందులో యూనిక్ థింగ్ నేను ఏమన్నా కేరళ బ్యాక్ డ్రాప్ అనగానే ఫ్యూజన్ ఆఫ్ మల్టిపుల్ రీజియన్స్ ని ఇన్ఫ్యూజ్ చేసే స్కోప్ దొరుకుతుందని ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. మ్యూజికాలిటీ ఒక తెలిసిన ప్రెడిక్టబుల్ స్కోర్ లా కాకుండా కొంచెం ఫ్యూజనైజ్డ్ కలర్ అలా చేయడానికి ఒక స్కోప్ దొరికిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ. రైటర్ రవి గారు అండ్ నాని గారు ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఫ్రేమ్ చేశారు డైలాగ్స్. పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్ టైట్ గా ఉంటాయి డైలాగ్స్. ప్రతి 5 minutes లోనే మీరు ఆల్మోస్ట్ లైక్ ఒక జోక్ వచ్చే లోపల ఒక జోక్ కి నవ్వే టైంకి ఇంకో జోక్ వెళ్ళిపోతుంటుంది. అంత టైట్లీ ప్యాక్డ్ గా స్క్రిప్ట్ రాసుకున్నారు. అండ్ ఇంకొకటి నేను జనరల్ గా తీసుకునేది ఏంటంటే, నన్ను నమ్మిన ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, రిఫర్ చేసిన హీరో అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళకి నా మీద ఒక పాజిటివ్ ఎవరో ఉన్నప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి నేను తీసుకునేది నాతో బ్లెండ్ ఎలా అవుతున్నారు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయినా. మెయిన్ గా డైరెక్టర్ క్రియేటివ్ సైడ్ అతనే జర్నీ చేయాలి కాబట్టి క్రియేటివ్ సైడ్ లో. సో అలా కనెక్ట్ అవుతున్నారు కదా లేదా, కనెక్ట్ అవుతున్నారా లేదా అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ నాకు ఎప్పుడు. సో ఎంత జోవియల్ గా ఎంత సరదాగా ఉంటే మ్యూజిక్ అనేది ఒక హార్డ్ వర్క్ కాదు నా దృష్టిలో. అది జస్ట్ ఒక ర్యాండమ్ ఐడియాయే. ఇట్ కెన్ క్యాప్టివేట్ సో మెనీ పీపుల్. డెఫినెట్లీ ఒక్కోసారి ఒక 5 నిమిషాల్లో పుట్టిన ట్యూన్ ఆల్మోస్ట్ లైక్ ఒక 5-6 years పాటు దాని లైఫ్ ఉండొచ్చు. అది ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అనే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రీ రిక్వెసిట్ థింగ్స్ ఏంటి అంటే, డైరెక్టర్ అనుకున్న ఐడియా క్లియర్ గా చెప్పగలగాలి. నేను డైరెక్టర్ క్లియర్ గా అడగాలి. ఒకవేళ డైరెక్టర్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కడైనా ఫ్యాక్టర్స్ లో, లేకపోతే ఆ స్పెసిఫిక్ ఇన్పుట్ అవసరం మ్యూజిక్ కంపోజర్ గా ఒకవేళ డైరెక్టర్ తెలియకపోయినా నేను అడుగుతూ ఉంటాను. సో అడిగిన డీటెయిలింగ్ అప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ కలర్ వెళ్తోంది, ఈ ప్రాసెస్ లో ఇద్దరి మధ్య ఒక జర్నీ ఉంటుంది. క్రియేటివ్ సైడ్ అంటే ఎప్పుడైనా 2-3 ఒక క్రియేటివ్ ఆర్ట్ మీద వర్కౌట్ చేస్తున్నారంటే కొలాబరేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్. సో కొలాబరేటివ్ గా డైరెక్టర్ ఎంత ఉంటున్నారు, నాతో ఎంత సరదా కలిసిపోతున్నారు, మీ బాండ్ ఎలా ఉంది, మీ రిలేషన్ ఎలా ఉంది, చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి 5 నిమిషాల్లో పుట్టే ఒక ట్యూన్ కి అది చాలా పెద్ద యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ నాకు కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐడియాస్ కూడా ఒక టాంజిబుల్ ఫ్యాక్టర్స్ బెటర్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ రోజున స్కిట్ జరిగింది అక్కడ లోపల, వాళ్ళిద్దరు మామూలు బేబత్సం చేయలేదు ఆ స్కిట్ లో. సో అసలు నిజంగా రియల్ గా అది అలా జరిగింది, సరే ఇదేదో బాగుంది మనం తీద్దాము ఇలా ఆడియన్స్ కి రిలీజ్ చేద్దాం అని అనుకున్నారా, లేదా అది అంతా ప్రీ ప్లాన్డ్? లేదు, అది
కొన్ని డివిజన్స్ ప్రీ ప్లాన్డ్, అంటే జనరిక్ గా ఎలా ఉంటుంది ఒక వర్క్ ప్రొఫైల్. క్రియేటివ్ సైడ్ లో 2-3 క్రియేటివ్ గా జర్నీ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పేస్ లో ఉంటారు. సో ఆ స్పేస్ రెండు కలవాలి అంటే ఒక ఈక్విలిబ్రియం స్టేట్ రావడానికి పాజిటివ్ గా తీసుకోగలిగే రప్చర్స్ ఉంటాయి. అది రప్చర్ ఇన్ ద సెన్స్ ఏంటి, అది ఏదో గొడవ అని కాదు. పాజిటివ్ గా తీసుకోగలిగే రప్చర్ ఏంటంటే ఐడియా రప్చర్స్. ఇది కాదు నేను ఇలా అనుకుంటున్నా అంటే ఇది కాదు అది, ఓకే మీరు ఇలా అనుకుంటున్నారు కదా, మ్యూజిక్ ఇలా చూపిస్తే ఇంకో రకంగా ఉంటుంది కదా, ఇలా ఒకరికొకరి మధ్య ఇంటరాక్టివ్ సెషన్ ఎక్కువ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ లో ఒక ఫ్రీ స్టైల్లో ఆ స్కిట్ లో బేసిక్ గా అది ఫ్రస్ట్రేటెడ్ వైబ్ లాగా క్రియేట్ చేద్దాం అని వాళ్ళు అనుకున్నారు, కానీ నేను ఎప్పుడు ప్రాక్టికల్ అలా ఉండను. నేను నా వర్క్ మీద నేను ఎప్పుడు జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. బట్ ఇట్ వాజ్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఒక క్షణం. నేను ఎప్పుడో ప్రమోషన్ అప్పుడు చూసాను యాక్చువల్లీ, అది స్టార్ట్ చేసినప్పుడు. బట్ నాకు మర్చిపోయాను మధ్యలో. మళ్ళీ నేను మీతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఎప్పుడో స్కిట్ చేశారు, అది ఇది ఒకటే కదా అని చెప్పి మళ్ళా వెళ్ళి ఐ హావ్ సీన్ దట్. ఓకే ఇలా క్రియేట్ చేశారా అని చెప్పి అనిపించింది నాకు. దట్ వాజ్ లైక్ టూ గుడ్, చాలా బాగుంది యాక్చువల్లీ. వెరీ ఇనిషియల్ డేసెస్ ఆఫ్ ప్రమోషన్ అది నాకు తెలిసినంత వరకు. చాలా ఇనిషియల్ డేస్ లో అసలు ఆల్మోస్ట్ లైక్ అది ఒక స్కెడ్యూల్ అయినట్టుంది అప్పటికి. అవును, వెరీ ఇనిషియల్ డేసెస్ ఆఫ్ ప్రమోషన్. అయితే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ మ్యూజికల్ ఆల్బమ్, అంటే లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అంటే? నాది డెబ్యూ RX100 తో డెబ్యూ అయ్యాను. అండ్ ఆ తర్వాత కపుల్ ఆఫ్ మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా జానర్స్ టచ్ చేయగలిగే జానర్స్ చేశాను. ఇన్ఫాక్ట్ గుణ 369 నెక్స్ట్ మూవీ ఒకటి చేసా, అందులో బుజ్జి బంగారం బాగా రీచ్ బంగారం బుజ్జి బంగారం అదే కదా, మంచి చాలా బాగా క్యాప్టివేట్ చేసింది ఆడియన్స్. ఈవెన్ RX100 లో కూడా పిల్లారా పాట కావచ్చు, అందాల ఆడసింహం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అదైతే. అదిరే హృదయం అండ్ రెప్పలి మన రుధిరం మరిగే కూడా ఒక డార్కర్ సైడ్ ఆఫ్ ఎమోషన్. అవును, ఐ లవ్ టోటల్ RX100 ఆల్బమ్ మొత్తం ఇష్టం నాకు. ప్రతి పాట హీరో హ్యాపీగా పాడే ఒక పాట ఉంటుంది, హీరోయిన్. అవును, అది చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ గుడ్. నేను ఎక్కువగా నా ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది అయితే అదిరే హృదయం ఆ పాట. దట్ వాజ్ లైక్ హ్యూజ్. నాకు చాలా ఉన్నాయండి మీ మ్యూజికల్ నుంచి వచ్చినట్లో. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పాట నాకు చాలా ఫేవరెట్ ఉంది. ఇప్పుడు నా బంగారం బుజ్జి బంగారం, మ్యారేజ్ సాంగ్ ఒకటి అండ్ లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అండ్ హేమీనా కంప్లీట్లీ ఇంకొక కైండ్ ఆఫ్ కలర్, అదొక కంప్లీట్లీ ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ మూవీ, అంతా న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. సో అదొక జానర్ నేను టచ్ చేయగలిగే ఆపర్చునిటీ దొరికింది. సూపర్. అండ్ ఆ తర్వాత SR కళ్యాణ్ మండపం చేశాను, తర్వాత మహాసముద్రం చేశాను. మహాసముద్రం కూడా మంచి పెక్యులర్ ఆల్బమ్. అవును, ఆ పాట కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకటి చెప్పకే అని ఒక మంచి మెలోడీ సాంగ్. అవును, దాని మధ్యలో లిరిక్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్ విల్ బి హుకింగ్ అన్నమాట. నువ్వు నేను లేను అని ఒక లిరిక్స్ ఉంటుంది. బట్ ఐ డోంట్ నో యాక్చువల్, తెలుసుంటే మంచిగా పాడుతుంది నేను, బట్ నాకు లిరిక్స్ తెలియదు. కానీ నిజంగా మీ ప్రతి ఆల్బమ్ లో 1-2 పాటలు ఖచ్చితంగా జనాలకి నచ్చుతాయి, నో డౌట్ అండి. ఎందుకంటే నిజంగా మీరు ఏది క్రియేట్ చేసినా నేను నిజంగా చాలా 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 వింటూ ఉంటాను కాబట్టి మై డే స్టార్ట్స్ విత్ మ్యూజిక్స్. జానర్ స్పెసిఫిక్, నేను యాక్చువల్లీ ఎప్పుడు జానర్ స్పెసిఫిక్ గా వెళ్తా. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క జానర్ ఎంచుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో ఉండకూడదు. మ్యూజిషియన్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉంటే మ్యూజిషియన్ ముందు సినిమాల పాటలు నచ్చేవే, సేమ్ అదే ఆరా కంటిన్యూ అవుతుంది. అండ్ తర్వాత విజ్డమ్ పర్స్పెక్టివ్ తో నారో డౌన్ అయిపోతారు. సో అలాంటి ఒక థాట్ ప్రాసెస్ లో నేనా కిష్కిందపురి ఒప్పుకుంటా. కిష్కిందపురి ఒక పెక్యులియర్, అసలు నాకు ఇంతవరకు అలాంటి ఆపర్చునిటీ. అసలు బీజిఎం ఉంది దెయ్యం వస్తున్నప్పుడు, అసలు కూడా అసలు అదైతే నాకు మీకు నేను కాల్ చేసిందే దాని అప్పటి నుంచే కదా నాకు తెలిసినందుకు. కిష్కిందపురి దగ్గర నుంచే కాల్ చేసిన. అసలు ఫస్ట్ ఎక్సైటింగ్ చేసిన పాయింట్ డిఫరెంట్ జోనర్ అనా, లేదంటే కథ నిజంగానే? కథ బాగుంది, జోనర్ డిఫరెంట్ గా ఉంది. అంటే కథని, మ్యూజిక్ అనేది ఎప్పుడైనా ఒక బ్యాక్ బోన్. ఎందుకంటే ఎమోషనల్ గా ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలంటే బ్యాక్ బోన్ డెఫినెట్లీ. విజువల్ అంత ఇంపార్టెంట్, మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. సో ఏమవుతుందంటే మ్యూజిక్ పర్స్పెక్టివ్ తోనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా కన్సీవ్ చేసుకుంటున్నారు స్టోరీని, ఎలా విజువల్ ని తీసుకోగలుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తారు విజువల్ చూస్తున్నప్పుడు, వితౌట్ మ్యూజిక్. సో అది డిఫైన్ చేసే యాంగిల్ మారుతుంది. సో అలాంటి బెటర్ అంత రెస్పాన్సిబుల్ జాబ్ చేస్తున్నప్పుడు నేను కొత్తగా చేస్తే నేను స్టాండ్ అవుట్ అవ్వచ్చు, లేకపోతే తేడా కొట్టచ్చు. తేడా కొట్టే పాయింట్ ఆఫ్ వ్యూ, స్టాండ్ అవుట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ నేను సీరియస్గా తీసుకోను. నేను హౌ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ ఏ పర్టికులర్ టోనాలిటీ విత్ రెస్పెక్ట్ టు ద విజువల్ అనేది ఎప్పుడు కొత్తగా చేస్తేనే కదా దమ్ ఉండేది అని ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేసుకుంటూ నన్ను నేను అలా డ్రైవ్ చేసుకుంటా. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ Volga Videos. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు Volga Videos. Volga ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ Volga Videos.
congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్